అత్త ఇంట్లో సొంత అల్లుడే చోరీకి పాల్పడ్డాడు. మహబూబాబాద్ జిల్లా సత్యనారాయణపురంలో ఈ చోరీ ఘటన జరిగింది. తాగడానికి డబ్బుల కోసం అత్తవారింట్లో భార్య దాచిన 2 తులాల గొలుసును ఎత్తుకెళ్లిపోయాడు. అల్లుడు రాంబాబుపై అత్త కలమ్మ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో కేసు నమోదు చేసి నిందితుడిని అరెస్ట్ చేశారు. పోలీసుల విచారణలో చోరీ చేసింది తానేనని ఒప్పుకున్నాడు నిందితుడు. అయితే చోరీ తర్వాత భయంతో బంగారు గొలుసును ఇంటి ఆవరణలో పడేసినట్టు తెలిపాడు. దీంతో ఆ గొలుసును స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. తర్వాత నిందితుడిని రిమాండ్కు తరలించారు పోలీసులు. మన బయ్యారం మండలం సంతులాలపూడితండ గ్రామానికి చెందిన గోలి కలమ్మ బంధువుల ఇంటికి వెళ్ళగా ఆ రోజు తాళం వేసి వెళ్ళగా తన ఇంట్లో మళ్ళా 2 రోజుల తర్వాత వచ్చి చూసుకున్నాగా ఇంటి తాళం బలబట్టి సూట్ కేసులో ఉన్న నెక్లెస్ తులంలో నెక్లెస్ దొంగిలించారని తెలుసుకొని బయ్యారం పోలీస్ స్టేషన్ నందు ఫిర్యాదు ఇవ్వగా మన సత్యనారాయణపురం ఎక్స్ రోడ్ వద్ద వెహికల్ చెకింగ్ చేస్తుండగా ఒక వ్యక్తి అనుమానాస్పదంగా ఏర్పడి పోలీసును చూసి పారిపోతుండగా అతన్ని పట్టుకొని విచారించగా అతని పేరు దారా రాంబాబు, కారపల్లి మండలం పేరుపల్లి గ్రామం అని తెలిసింది. అతను గోలి కలమ్మకి అల్లుడైతాడు. అతను మద్యానికి బానిసయి మీరు ఊరికెళ్ళింది తెలుసుకొని ఆ ఇంట్లో దొంగతనం చేసినట్లు మా విచారణలో ఒప్పుకున్నాడు. ఇప్పుడు ఈరోజు ఆ తులంన్నర నెక్లెస్ని రికవరీ చేయడం జరిగినది. నిందితుడిని రిమాండ్ నిమిత్తం కోర్టులో ప్రొడ్యూస్ చేయడం జరుగుతున్నది.